జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూడా లేకుండా వాళ్ళ వైసీపీ నాయకులతో వాకౌట్ చేస్తారు. దానిపై మీరేమంటారు? అంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రిపేర్గా అసలు ఏదైతే అసెంబ్లీకే రాకూడదని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఆల్రెడీ స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 60 రోజులు ఒకవేళ అసెంబ్లీ రాకపోతే వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చినా సరే ఆర్గ్యుమెంట్ చేసే అంత టైం అనేది ఎలాగ ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. సో వెంటనే వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు, ఇంకొంతసేపు ఉండాల్సింది. సార్, అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రజా పోరాటాలు చేస్తాము, 2029లో మేము అధికారంలోకి వస్తామని జగన్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. దానిపై మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కూడా టీడీపీ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. తర్వాత మళ్ళీ ప్రజల మద్దతు కూడగొట్టుకున్నారు, మళ్ళీ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ పార్టీకి 40% ఓట్ షేరింగ్ ఉంది. సో మిగతా ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఇంకా క్రేజ్ పెంచుకున్నప్పుడు, లేకపోతే ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. కంటిన్యూగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదు, ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండదు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, ఈరోజు ప్రభుత్వంలో ఉంది. గతంలో మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది 10 ఏళ్ళు, ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉంది. సో దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కంటిన్యూగా ప్రతిపక్షంలో ఉండదు, ఏ పార్టీ అపోజిషన్లో ఉండదు కంటిన్యూగా. సార్, కేవలం అసెంబ్లీకి హాజరవడానికి అంటే 60 రోజుల్లోపే వెళ్ళాలి, సో ఈ ఒక్కసారి వెళ్తే జస్ట్ అటెండెన్స్ ఏం చేసుకుంటే ఇంకో 60 రోజులు వెళ్ళక్కర్లేదు అనే ఆలోచనలోనే జగన్ గారు వెళ్ళినట్టున్నారు. అది మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. కానీ ఏదైతే 60 రోజులు రాకపోతే మాత్రం సభ్యత్వం కూడా రద్దు చేస్తారని చెప్పి స్పీకర్ గారు చెప్పారో దాని ఇన్ఫెక్ట్ అయితే ఉంది. అండ్ దానికోసమే వచ్చారన్న భావన మాత్రం పబ్లిక్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము అంటున్నారు. ఇక్కడ జగన్ గారు ఏమంటున్నారంటే మేము రాము అనట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలతో సమానంగా మాకు కూడా సమయం కేటాయించండి, అప్పుడు మేము ఖచ్చితంగా వస్తాము అంటున్నారు. అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఆ ఓట్లు లేవు కాబట్టి 11 సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఇవ్వము అని అంటున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంటర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు 21 స్థానాలు వచ్చాయి కాబట్టి మేమే ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో వాళ్ళకన్నా సెకండ్ ప్లేస్లో మేమే ఉన్నాం కదా, 20 స్థానాలు మాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా అవకాశం ఉంది ప్రతిపక్ష హోదా అనే విషయం ఆయన పవన్ కళ్యాణ్ రేజ్ చేశారు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. సార్, మరి ప్రతిపక్ష హోదా ఇస్తేనే లోపలికి వస్తామేమో, అసెంబ్లీకి వస్తాము, లేదంటే రాము అంటున్నారు. అలా రాకపోతే జగన్ గారికి ఏమైనా నష్టం ఉందంటారా? అంటే నష్టం ఏం లేదండి. గతంలో కూడా టీడీపీ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లం వల్ల బయటకు వచ్చేసారు, కొన్ని ఎలిగేషన్స్ వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు 2014 కూడా బయటకు వచ్చారు. ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి బయటకు వస్తారు. అంటే అసెంబ్లీలో మనం మాట్లాడే ఉపయోగం లేదు అన్న ఫీలింగ్ కలిగినప్పుడు బయటకు వచ్చేసి ప్రజా మద్దతు తీసుకొని మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. 2014లో కూడా అలాగే జరిగింది, 19లో కూడా టీడీపీ వాళ్ళు అలాగే బయటకు వచ్చి చేశారు. సో మాకు అసెంబ్లీలో మాట్లాడిన ఉపయోగం లేదన్న భావన వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి కలిగినప్పుడు, ఒకవేళ మనం మాట్లాడినా మనకు అంత టైం ఎవరో అనే భావన కలిగినప్పుడు బయటకు వచ్చి ప్రజా మద్దతు తీసుకొని మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్తారు. సో అది వాళ్ళ స్టాండ్ అది. సార్, వీళ్ళు ఇలాగే వ్యవహరిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? అంటే ఇక్కడ వైసీపీ పార్టీ ఏంటంటే 40% ఓట్ షేరింగ్ అనేది వైసీపీ పార్టీకి ఉంది. ఇది అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 40% ఓటు 50.1% ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా సరే 51% ఓట్ షేరింగ్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు, అంటే 10% ఓటింగ్, అంటే 10% ఓటు కావాలి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఈ 4 సంవత్సరాలు ఎంతవరకు ఉంటుంది? ఇంకా చాలా కారణాలు ఉంటాయి కదా, పథకాలు కొన్ని అమలు కాకపోవడం, లేకపోతే ఇవన్నీ ఏమైనా ఉంటే మాత్రం ఇవన్నీ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా రాదు, ఏ పార్టీ రాదు అని మనం ఎప్పుడు చెప్పలేం. సార్, మరొక 30 ఏళ్ళు మేమే పాలిస్తామని జగన్ గారు అంటున్నారు కదా, మరి దానిపై మీరేమంటారు? అంటే ఇది ఒక స్టాండ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కేసీఆర్ గారు కూడా ఇంకొన్ని నెక్స్ట్ 25 సంవత్సరాల మందే అని చెప్పారు. ఇప్పుడు మన ఎవరైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళ మందే అన్నారు. ఇది ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడున్న ఎవరైతే క్యాడర్ ఉందో క్యాడర్ని స్ట్రెంత్ చేయడానికి కోసం అని అనొచ్చు. 30 ఏళ్ళు ఎవరికి సాధ్యం కాదు. మన ఒరిస్సాలో 5 సార్లు అంటే 25 సంవత్సరాలు నితీష్ కుమార్ గారు పరిపాలించారు. మనకి గుజరాత్లో 4 సార్లు సీఎం చేశారు, కేరళలో 3 సార్లు చేశారు. అంటే 30 ఏళ్ళు అంటే 6 సార్లు, 6 30 కదా, అంటే 6 సార్లు ఒకే ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రంలో. అది ప్రాక్టికల్గా అవుతుంది. సౌత్లోనే కాదు, నరేంద్ర మోడీ గారికి 3 సార్లే, మూడోసారే కష్టమైంది అంత పెద్ద నరేంద్ర మోడీ గారు. సో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. క్యాడర్ని ఉత్సాహపరచడానికి ఆ రకంగా అని ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు సమస్యలు మీరు ఏం కంగారు పడద్దు, నెక్స్ట్ మనకి ఆ ఛాయిస్ ఉంది అని చెప్పడం కోసం వాళ్ళు చెప్పి ఉండొచ్చు. సార్, గత జగన్ గారి ప్రభుత్వంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ప్రజలు చాలా ఇబ్బంది పడి కంప్లైంట్స్ చేయడం అయితే జరిగింది. సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ రోడ్ల విషయంలో ఏమైనా బెటర్ అయిందంటారా? అంటే ఇప్పుడే అంటే యాక్చువల్గా గవర్నమెంట్ యొక్క ప్రోగ్రెస్ బయట రావాలంటే 1 year పట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ 7 months 8 months అని ఇంకొక 5 months వస్తే కానీ మనం ఏం చెప్పలేం. ఇక్కడ అసెంబ్లీలో ఆల్రెడీ చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ లోటు బడ్జెట్ ఉంది, కొన్ని పథకాలు మేము అమలు చేయాలంటే మాకు భయం అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు ఒకవైపు స్టీల్ ప్లాంట్కి, అదే ఇంకొక వైపు పోలవరానికి
ఈ రకమైన ఈ ఆటలకే ఉపయోగపడుతున్నాయి తప్ప మన సంక్షేమానికి కేంద్రం ఇచ్చే డబ్బులు మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. నేను అలానే ఈ డబ్బుల్ని నేను సంక్షేమానికి ఉపయోగించను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మనం ఇవన్నీ లిఫ్ట్ చేయడం అనేది ప్రాక్టికల్గా అయ్యేది కాదు. అంటే అలానే అవ్వలేదని మనం చెప్పలేం. ఒక 1 ఇయర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా 1 ఇయర్ టైం ఇచ్చారు. సో ఇంకొక 4-5 నెలలు అయితే కానీ ఒక ప్రోగ్రెస్ చేయలేం. అది సార్ మరి ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మేము తల్లికి వందనమని లేదంటే చాలా పథకాలు అయితే ఇలాగ ఇస్తామని చెప్పి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. మరి దానికి మీరేమంటారు? సంక్షేమ పథకాలు చాలా వరకు అమలు చేయట్లేదు అంటున్నారు కదా, సో దానిపై మీరేమంటారు? అది దానికే చంద్రబాబు నాయుడు గారు క్లారిఫై ఇచ్చారు ఏంటంటే ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉన్నాయో ఇవి ఫైనాన్షియల్గా రాష్ట్రం ఒక అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. కేంద్రం ఇచ్చే డబ్బులు వీటి సరిపోవట్లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆ డబ్బులు ఇందులో షిఫ్ట్ చేయలేము కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. అయినా నేను కష్టంగా నెట్టుకొస్తాను అని చెప్పారు. సో ఈ పథకాలు అమలు అవుతాయా అమలు కావా అనే విషయం ఏదైతే ఉందో 1 ఇయర్ వరకు మనం ఇప్పుడు మనం అమలు అవ్వట్లేదు అని అనుకో, నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మంత్ అమలు చేయొచ్చు. కాబట్టి బడ్జెట్లో వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో ఏ సంక్షేమాలకి ఎంత పెడతారు అనేది ఒక లెక్క వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ సెక్షన్ మొత్తం పూర్తయితే మాత్రం సంక్షేమ పథకాలు అమలు అవుతాయా అమలు కావని వాళ్ళకి ఒక అర్థం వచ్చే అవకాశం ఉంటుంది. సార్ వల్లభనేని వంశీ పైన కావాలని కేసులు పెట్టారని జగన్ రెడ్డి గారు అంటున్నారు, దానికి మీరేమంటారు? అంటే ఆ కేసులో ఏముందో మనకు తెలియదు. కావాలి అనేది వాళ్ళు పెట్టినా వీళ్ళు ఒప్పుకునే అంటే ఎవరైనా కావాలని ప్రభుత్వం పెడితే వీళ్ళు ఒప్పుకునే స్థితిలో వీళ్ళు ఉండరు కదా. సో కావాలి అని కాదు, ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరిని ఏం చేయరు. సో కావాలి అనే టాపిక్ ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా మనం అంచనా వేయలేం. ఏ కేసులో ఏమీ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేరు, ప్రాక్టికల్గా జరిగే పని కాదు. సో అందులో ఏముందో మనకు తెలియదు. అది లీగల్ ప్రొసీజర్ కాబట్టి లీగల్ జరుగుతుంది. సార్ రైతులు ఎటువంటి ధర్నాలు చేయకుండా జగన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళి రైతులు పరామర్శించారు. అసలు దీని వెనక ఉన్న ప్లాన్ ఏమంటారు? అంటే ప్లాన్ అంటూ ఏమి అని కాదు. ప్రభుత్వం యొక్క ఏదైతే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి కాబట్టి మిర్చి రైతుల అంశం అయితే ఉంది. ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా అతని మీద కాకుండా తీసుకెళ్ళి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సో ఎప్పుడైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారో ఈ సమస్య నేను పరిష్కరించాల్సింది కాదు కేంద్రం పరిష్కరించాల్సిన విషయం అని చంద్రబాబు చాలా టెక్నికల్గా చెప్పారు. సో ఇది రైతుల సమస్య చాలా జెన్యూన్ సమస్య కాబట్టి ఈ జెన్యూన్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా ఒక ఏమంటారు దాన్ని సబ్మిట్ చేసుకొని ఏ అంశాలు అంటే ఏదైతే అప్పుడు గతంలో 26,000 క్వింటాల్ ధర ఉండేది ఇప్పుడు 18,000 వరకు పడిపోయిందని చెప్తున్నారు. ఆ ధర నియంత్రణ అనేది కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి మనం ఏమి చేయలేమని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. కాబట్టి ఇది ఏదైతే ఉందో అది రైతుల సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జెన్యూన్ ఇష్యూ. దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ డిమాండ్ ఆ గవర్నమెంట్ ఆ సమస్యని పరిష్కరించాల్సిందే. పరిష్కరించకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు లేకపోతే జనసేన వెళ్ళొచ్చు లేకపోతే ఇంకెవరైనా వెళ్ళొచ్చు. సో సమస్య జెన్యూన్ అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిష్కరించాల్సిందే.